హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా రోజ్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫలూదాస్లో, ఐస్ క్రీమ్స్లో, అలాగే మిల్క్ షేక్స్లో ఉపయోగించే ఈ రోజ్ సిరప్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజ్ సిరప్ని ప్రిపేర్ చేయడానికి మంచి ఫ్లేవర్ ఉండే రోజ్ ఫ్లవర్స్ని తీసుకోవాలి. హైబ్రిడ్ వాటిని కాకుండా ఇటువంటి రోజ్ ఫ్లవర్స్ని తీసుకోవాలి. ఈ రోజ్ సిరప్ని ఫ్రెష్గా ఉండే ఫ్లవర్స్తోనే కాకుండా 2 రోజుల పాటు నీడలో ఆరబెట్టిన గులాబీ రేకులతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా గులాబీల నుండి రేకలను సెపరేట్ చేసుకుని వాటర్లోకి వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 10 గులాబీ పువ్వులను తీసుకుని వాటికి సరిపడ క్వాంటిటీస్ని చూపిస్తున్నాను. ఇదే విధంగా మొత్తం అన్ని గులాబీల నుండి రేకలను సెపరేట్ చేసుకుని వాటిని 2-3 సార్లైనా సరే వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న రేకలను ఒక స్ట్రైనర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులో 1 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఈ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. నేను ఇక్కడ ఈ రోజ్ సిరప్లోకి ఎటువంటి ఫుడ్ కలర్స్ని ఉపయోగించకుండా న్యాచురల్ ఫుడ్ కలర్ కోసం బీట్రూట్ని ఉపయోగిస్తున్నాను. పంచదార మొత్తం కరిగిన తర్వాత సన్నగా స్లైసుల్లా కట్ చేసుకున్న 3 లేదా 4 బీట్రూట్ పీసులను వేసుకోవాలి. మీరు ఒకవేళ ఫుడ్ కలర్ని యాడ్ చేయాలనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు రోజ్ పింక్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార పాకాన్ని లేత తీగపాకం వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ప్రిపేర్ చేసుకుంటే మీకు ఇలా లేత తీగపాకం రావడానికి 5 నుంచి 7 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను పక్కకు దించుకుని ఇందులో మనం ముందుగా క్లీన్ చేసుకుని ఉంచుకున్న గులాబీ రేకలను వేసుకోవాలి. అలాగే బయట మనకి మార్కెట్లో దొరికే రోజ్ సిరప్ టేస్ట్ రావాలంటే ఇందులో 1 టీ స్పూన్ వరకు రోజ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. రోజ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల బీట్రూట్ నుండి అలాగే గులాబీ రేకల నుండి వచ్చే పసరవాసన కూడా పోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్లు కలుపుకుని ఈ సిరప్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టుకుని కనీసం 4-5 గంటల పాటైనా పక్కన పెట్టుకోవాలి. లేదా ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా కూడా పర్వాలేదు. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల గులాబీ రేకుల్లో ఉన్న సువాసన అంతా కూడా సిరప్లోకి వచ్చేస్తుంది. అలాగే షుగర్ సిరప్ కూడా కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాలి. ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా రోజ్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రోజ్ సిరప్ని ఒక ఎయిర్ టైట్గా ఉండే గ్లాస్ జార్లో ఉంచుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రోజ్ సిరప్ని ఫలూదాస్లోకి, ఐస్ క్రీమ్స్లోకి, మిల్క్ షేక్స్లోకి, ఇంకా కొన్ని రకాల స్వీట్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.